హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రోహిణి అయితే చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మనోజ్ చాలా మోసం చేశాడే అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు మోసం చేసింది మనోజ్ కాదే, అందరిని మోసం చేసింది నువ్వు. పెద్ద అబద్ధం చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంతా చేసింది తప్పు మొత్తం నువ్వేని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రోహిణి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మనోజ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్‌కి. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేసి మనోజ్ ఏంటి చెప్పు అని అంటుంది. రోహిణికి కాస్త ఫోన్ ఇవ్వవా అని చెప్పి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక్కడ లేదు రోహిణి ఎటెళ్ళిందో ఏమో తెలీదు కనబడట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని మనోజ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి రోహిణి ఎటు వెళ్ళిందో ఏమని కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే ఆ మాటలు విన్న ప్రభావతి ఏది అంతా నీ వల్లేరా నీ వల్లే అని చెప్పి బాలుని అంటూ ఉంటుంది. వెంటనే మనోజ్ బాలు కాలర్ పట్టుకొని నా భార్య అనడానికి నువ్వెవరురా అసలు అని చెప్పి అంటూ ఉంటాడు. రేయ్ వదలరా వదులు అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. వదలనురా ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి గొడవ చూసి అయితే ప్రభావతి చాలా షాక్ అవుతూ ఉంటుంది. మీనా కూడా చాలా కంగారు పడుతూ భయపడుతూ ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు అయితే మనోజ్ని చేసుకుంటాడు. చూసి అయితే ప్రభావతి అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది. మీనా కూడా చాలా షాక్ అయి కంగారు పడుతూ ఉంటుంది బాలు చేసిన పనికి అయితే. బాలు మనోజ్ అయితే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు అక్కడ. వెంటనే బాలు అయితే మనోజ్ని కొడుతూ ఉంటాడు. అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ జరగడంలో అక్కడికి అయితే సత్యం వస్తాడు. వచ్చి ఆపండిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే ఆపరు. కొట్టుకోండిరా కొట్టుకోండి కొట్టుకొని చావండి అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం అయితే. వాళ్ళ నాన్న మాటలు విని అయితే ఇద్దరు ఒక్కసారిగా ఆగి వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటారు. బాలుని అయితే తిడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. బాలు అయితే అలా చూస్తూ మనోజ్ని అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.